మెరిసిన తెలుగు తేజంకి నా అభినందనలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఇటీవల న్యూజిలాండ్లో జరిగిన ప్రపంచ ఓషియానిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన మంగళగిరికు చెందిన మాత్రపు జెస్సీరాజ్ అత్యున్నత ప్రదర్శన ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడం హర్షణీయం. ఇన్ స్కేటింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిన జెస్సీరాజ్కు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మన మంగళగిరికు చెందిన బాలిక ప్రపంచ స్థాయిలో భారత్ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేయడం గర్వంగా ఉంది. జెస్సీరాజ్ లాంటి ప్రతిభగల క్రీడాకారిణులకు మా ప్రభుత్వం అన్ని విధాలా సహకారాలను అందించి ప్రోత్సహిస్తుంది అని నారా లోకేష్ అన్నారు. 13 ఏళ్ల వయసులోనే దేశంలోనే నెంబర్-1 స్కేటర్గా గుర్తింపు తెచ్చుకున్న జెస్సీని రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రపంచ స్థాయి పోటీలకు పంపింది. జూన్ 13వ తేదీన న్యూజిలాండ్లోని టీఎస్బీ స్టేడియంలో ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్ కప్ ఆర్టిస్టిక్ ఓపెన్ ఇన్విటేషనల్ కాంపిటిషన్ పేరుతో ఈ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో భారత్తో పాటు ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా, ఐర్లాండ్, జపాన్, న్యూజిలాండ్ దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. 2 రౌండ్లలో జరిగిన ఈ పోటీల్లో భారత క్రీడాకారిణి జెస్సీ అత్యధికంగా 31.98 పాయింట్లు సాధించి ప్రపంచ స్థాయిలో మొదటి స్థానం సాధించి బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ప్రపంచ క్రీడా వేదికపై భారత జాతీయ పతకాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన జెస్సీని ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి థామస్ చౌదరి, కోచ్ సింహాద్రి అభినందించారు. 3 ఏళ్ల పాటు తాను ఎంతో శ్రమించి శిక్షణ పొందిన ఇన్లైన్ స్కేటింగ్లో ప్రపంచ స్థాయి అత్యున్నత ప్రదర్శన ఇచ్చి ప్రత్యర్థులు, క్రీడాభిమానుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటి వరకు ఆమె ప్రాతినిధ్యం వహించిన జాతీయ పోటీల్లో 1 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్, రాష్ట్ర పోటీల్లో 2 గోల్డ్, 4 సిల్వర్, 2 బ్రాంజ్, జిల్లా స్థాయి పోటీల్లో 4 గోల్డ్, 8 సిల్వర్ మెడల్స్ సాధించింది. వీటితో పాటు స్కూల్ లెవెల్ అథ్లెటిక్స్ పోటీల్లో 13, డాన్స్ పోటీల్లో 1, క్విజ్ పోటీల్లో 2, పెయింటింగ్ పోటీల్లో 1 మెడల్ను సాధించి పిన్న వయసులోనే బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకుంది.